ఆగస్టు 4, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు తీసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటకంలో పుష్యమి నక్షత్రంలో 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోను, బుధుడు సింహంలో మఖా నక్షత్రంలోను, శుక్రుడు కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రంలోను, కుజుడు మిథునంలో పునర్వసు నక్షత్రంలోను, గురుడు వక్రంగా వృషభ రాశిలో కృతికా నక్షత్రం మీద, శని వక్రగతిలో కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద సంచారం చేస్తుండగా, రాహు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద, కేతువు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వల్ల మీరు ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే ఆశ్చర్యంలో మునిగేటట్టుగా వాటంతట అవే పరిష్కార మార్గానికి వచ్చేస్తాయన్నమాట. కానీ ఆర్థికంగా కొంత పరిస్థితి నిలకడలేని స్థితి కనబడుతోంది. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు మీకు ఉండబోతోంది. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక పాత బంధువులు, గతంలో మీ వద్దు అనుకుని మాటలు లేని బంధువులు ఈరోజు మీకు రావడం కానీ, లేదా మీతో మాట్లాడడం కానీ, పరిచయాలు కొంచెం పెంచుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు శివాభిషేకం చేసుకోవడంతో పాటు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు కనుక మీరు జపించుకున్నట్టయితే కొంత జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయి సానుకూలంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.